ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ షార్ట్ మెసేజ్లో చూద్దాం. కీర్తనల గ్రంథం 34:7 దేవుడు యందు భయభక్తులు గలవారి చోట్ల ఆయన దూత కావులాగా వారిని రక్షించును. అంటే మనం ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, బైబిల్లో దేవుడి యందు భయభక్తులు గలవారుగా ఉండాలి. దేవుడి యందు భయభక్తులు అంటే ఏంటి? ఒక తల్లిదండ్రులు ఒక కుమారుడు తన తల్లిదండ్రులకు ఎలా భయభక్తులు కలిగి ఉంటాడో దేవుడు మాట్లాడుతున్నాడు. యేసేపు తన తండ్రికి ఎలా భయభక్తులు కలిగి ఉంటాడో, తన అన్నలకు ఎలా భయభక్తులు కలిగి ఉంటాడో, అలాగనే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే భయభక్తులు కలిగి ఉండాలి. అంటే ఒక భయం కాదు, ఒక మంచి మార్గంలో మనం నడవాలి. భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడో తన దూతతో మన కాపలాగా ఉంటాడు. అంటే నువ్వు మంచి మార్గంలో నడిచి మంచి మార్గంలో ఉంటే కంపల్సరీ ప్రభు దూత మనతోనే ఉంటుందని, ప్రభువారు కూడా మనతోనే ఉంటాడు. కానీ మంచి మార్గంగా నడవకోకుండా చెడు మార్గంలో నడిస్తే, చెడు మార్గంలో మనం జీవిస్తే, చెడు మార్గంలో ఉంటే ప్రభువారు ఎవ్వరు మనం రక్షించడు. మనం సాతాను మార్గంలో నడుస్తున్నట్టే. కానీ ఆయన యందు భయభక్తులు గలవారిలాగా ఉండాలి. మనం భయభక్తులు కలిగి ఉంటే భయము భక్తి అంటే ఏంటి? ప్రార్థన. భయభక్తులు రెండు ఉండాలి. భయం ఉండాలి. ఎవరికి? మన తల్లిదండ్రులకు ఎలా భయపడుతున్నామో మనం దేవుడికి కూడా అలా భయపడాలి. భక్తి అంటే భయం అంటే మన తల్లి అందరం మాట్లాడుతున్నాగా, అది భక్తి అంటే ఏంటి? ప్రార్థన. మన ప్రార్థన జీవితం కూడా మనం పొందుకోవాలి. భక్తి ఎలాగ చేయాలంటే హృదయపూర్వకంగా ప్రార్థించాలి, హృదయపూర్వకంగా నడుచుకోవాలి, హృదయపూర్వకంగా జీవించాలి. హృదయపూర్వకంగా నడిస్తే ప్రభువారు ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. అందుకే ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్న భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూత మన కావలాగా ఉంటుంది, కాపాడుతుంది. మన ఇంటి చుట్టూ కాపాడుతుంది. అందుకే మనం కూడా ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉంటే కంపల్సరీ ప్రభువారు మనల్ని దీవించి ఆశ్రయించి మనల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.